నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యాన తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నిన్నటి నుండి ఈరోజు ముగింపు సాయంత్రం వరకు దాదాపు 150 టీంలు పాల్పంచుకుంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ మాస్టర్స్ ఏదైతే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో గత 15 సంవత్సరాల క్రితం 3-4 జిల్లాలు కలిపి ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించాం. ఈరోజు 33 జిల్లాల ప్రాతినిధ్యాన్ని ఇందులో పాలుపంచుకోవడానికి అవకాశం ఇచ్చి 2 రోజుల నుండి మా ఆఫీసర్స్ క్లబ్ మా కార్యదర్శి సత్యం గారు, ట్రెజరర్ గంగా కిషన్ గారు, అరవింద్ గారు, అదేవిధంగా రచ్చ మురళి గారు మాతో పాటు ఇక్కడ ఉన్న సందర్భంలో మీతో కోరుకునేది, నిజామాబాద్ జిల్లా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే జిల్లా. ఈ క్రీడల ద్వారా అనేక కార్యక్రమాలు ఈ జిల్లాలో జరిగినటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిన్న మన జిల్లా కలెక్టర్ మా ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చాలా రసవత్తరంగా, చాలా ఇంట్రెస్ట్గా వందలాది మంది క్రీడాకారులు వాళ్ళు ఆ టోర్నమెంట్ చూస్తూ ఆనందించిన సందర్భాన్ని మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు 2వ రోజు అనేక టీంలు ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్కు చేరడానికి ఈరోజు ఆటలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే 35 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాల పైబడినటువంటి క్రీడాకారులు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు. దీంతో పాటు ఈ ఒక్క కోర్ట్ నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో ఉన్న ఒక కోర్టే కాకుండా అదనంగా ప్రైవేట్ కోర్టులు మా అరవింద్ గారి ఆధ్వర్యాన 5 కోర్టులు తీసుకొని ఆ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో నిజంగా కూడా మాకు ఈ జిల్లాలో ఈ టోర్నమెంట్ ద్వారా రేపు రాబోయే క్రీడాకారులకు నిజామాబాద్ క్లబ్ ద్వారా ఒక మంచి సందేశం వెళ్తుందనేటువంటి విశ్వాసం మాకుంది. దాని కొరకే ఈరోజు ముగింపు సమావేశానికి జిల్లా సెషన్ జడ్జి గారిని ఆహ్వానించాం చీఫ్ గెస్ట్గా. వారితో పాటు మా ఆఫీసర్స్ క్లబ్కు సంబంధించినటువంటి ఈ పోలీస్ కమిషనర్ మేడం సింధు శర్మ గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో మొదటి నుండి పాలు పంచుకుంటున్నటువంటి మా ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కానీ, ఎంసీ మెంబర్లు కానీ, క్రీడాకారులు కానీ, అదేవిధంగా సభ్యులు కానీ పూర్తి సహకారంతో ఆఫీసర్స్ క్లబ్ యొక్క పేరు ప్రతిష్టలు ఈ క్రీడలో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహంతో మాకు కనబడతా ఉంది. అందుకొరకే ఈ జిల్లా క్రీడాకారులను, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మీ ద్వారా కోరుకునేది ఒకటే, నిజామాబాద్ నగరం క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే నగరం. ఈరోజు ఇక్కడ స్టేడియం లేకున్న నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగినటువంటి జిల్లా ఇది. అందుకొరకే మీ అందరితో కోరుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏదైతే ఏర్పాటు చేస్తామనేటువంటి మాట చెప్పిండో అప్పటి నుండి నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఒక ఉత్సాహం వస్తుంది. తద్వారా మా జిల్లాకు స్టేడియం వస్తుంది. స్టేడియంతో పాటు అనేకమైనటువంటి క్రీడలు ఆడడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి విశ్వాసం మాకుంది. ఆ విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందనేటువంటి నమ్మకం మాకుంది. ఆ నమ్మకాన్ని ఈ జిల్లాకు అందించడానికి జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని కోరుతూ ఈ 2 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం విజయవంతం జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి క్రీడలు నిజామాబాద్ జిల్లాలో అనేక నగరాల్లో, అనేక పట్టణాల్లో నిర్వహించాలని కోరుకుంటున్నా. ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యాన ఏ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే నిర్వహిస్తున్నామో దానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రాతినిధ్యం, 1-2 జిల్లాలు తప్ప అన్ని జిల్లాల నుండి ప్రాతినిధ్యం ఉంది. అందుకొరకే సంతోషంగా ఉంది. దానికి తోడు ఎన్నడూ లేని విధంగా విన్నర్ టీంకు ₹1,00,000 ప్రైజ్ మనీ డిక్లేర్ చేశాం. ₹1,00,000 ప్రైజ్ మనీ డిక్లేర్ చేశాం కాబట్టి దానివల్ల క్రీడాకారుల్లో ఇంకా ఉత్సాహం పెరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు తాహర్ బిన్ హమ్దాన్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ మన చిల్వేరి సత్యనారాయణ గారు, అదేవిధంగా ట్రెజరర్ గంగా కిషన్ గారు, మిగతా సీనియర్ సభ్యులందరి సమక్షంలో ఈ బ్యాడ్మింటన్ టోర్నీ అనేది నిర్వహించడం జరుగుతుందండి. 35 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 70 సంవత్సరాల వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇన్విటేషన్ పంపడం జరిగింది. మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి ఈ టోర్నీ నిన్న శనివారము, ఈరోజు ఆదివారము 2 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపుగా 70-80% వరకు పోటీలు నిర్వహించడం జరిగింది. ఇంకా సెమీఫైనల్, ఫైనల్ స్థాయిలో ఉన్నాయి. వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే నిజంగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే నిజంగా యువకులు ఎంతోమంది ప్రోత్సాహం పొందుతున్నారు. ఎందుకంటే ఇలాంటి క్రీడల వల్ల మనకు మానసిక ఉల్లాసము, ఉత్సాహమే కాకుండా చాలా ఆరోగ్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన యువకులు ఎవరైతే ఉన్నారో ఈ క్రీడల పట్ల ఇంకా ఎంతో ఆసక్తి చూపాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ అంటే కేవలము మేము ఏదో ఆహ్లాదం కోసమో ఇదేనే కాకుండా ఎన్నో క్యాంపులు నిర్వహిస్తున్నాము, ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది, ప్రజలకు సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రీడలు కూడా గతంలో కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏంటంటే పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనము ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇంకా ముందర కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహిస్తామని తెలియజేస్తూ, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ అంటేనే ఇటు ఒక బ్యాడ్మింటన్ టోర్నీ కావచ్చు, ఇటు టెన్నిస్ టోర్నీ కావచ్చు, ఇటు ఏ రకంగానైనా ఎప్పటికీ ముందుంటామని మేము తెలియజేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా నిర్వాహకులు, మా ఆఫీసర్స్ బేరర్స్ అందరికీ, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మా వాళ్ళందరికీ కూడా పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ దీనికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఇది 1945లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటికి ఇంకా మేము జన్మించలే. చాలా పెద్ద నాయకులు, ఆఫీసర్సు, అప్పట్లో కలెక్టర్ సాబ్ కానీ, మన కమిషనర్ కానీ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర బాల్ బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, స్నూకర్స్ కానీ వాళ్ళు ఆడేది. ఈ క్లబ్కు చాలా మంచి పేరు, ప్రత్యక్షాలు ఉన్నాయి. కాబట్టి ఈ టోర్నమెంట్స్ స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాము. ఈ నిర్వహించిన దానికి మా అధ్యక్షులు కలెక్టర్ గారు, మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ మా తాహర్ బిన్ సార్ గారు, మళ్ళీ మా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అలాగే చిలువేరు సత్యనారాయణ గారు సెక్రటరీ, మరియు వెంకట్రాములు మా జాయింట్ సెక్రటరీ గారు, మరియు మా సభ్యులు, ఎంసీ మెంబర్లు ఎంతో సహకరించి ఈ టోర్నమెంట్స్ ఇంత ఘనంగా నిర్వహించి మాకు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఆట ఆడతాం, కానీ ఈ టోర్నమెంట్స్లో ఏ ఆట ఆడినా కానీ ఉల్లాసంగా ఉన్నందుకు మన 33 జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క స్పోర్ట్స్మెన్స్కు మా నిజామాబాద్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ఈరోజు ఫైనల్ ఉంది కాబట్టి ఆ ఫైనల్లో మన జిల్లా జడ్జి గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అది కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు సింధు శర్మ గారు కూడా వస్తున్నారు. కాబట్టి ఈవినింగ్ 6 o'clock అప్పుడు కూడా మీ మీడియా వారికి చెప్పేది ఏంటంటే, మా ప్రోగ్రామ్స్ అన్నీ ఘనంగా మాకు పబ్లిసిటీ చేసి మాకు రాష్ట్ర వ్యాప్తంలో నిజామాబాద్ జిల్లాకు గుర్తింపు తెచ్చే రకంగా చేయాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ మాస్టర్స్ మెన్స్ డబుల్స్ మా క్లబ్ ఆధ్వర్యం చేయడం జరిగింది. దానికి నిన్న ఉదయం ఇనాగరల్ ఫంక్షన్ మన కలెక్టర్ గారు రాజేంద్ర నెమ్మడి గారి ఆధ్వర్యం లోపల, మా వైస్ ప్రెసిడెంట్ కూడా వారి ఆధ్వర్యం లోపల ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. మన స్టేట్ నుంచి దగ్గర 33 జిల్లాల నుంచి ఒక 100 పైన మ్యాచెస్ టీమ్స్ రావడం జరిగింది. వారందరికీ కూడా మా నిజామాబాద్ ఆఫీసర్ క్లబ్ ఒక కోర్టు, అదేవిధంగా క్యాపిటల్ హబ్ నుండి ఒక 5 కోర్సు, మొత్తం 6 కోర్టుల్లో పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. వచ్చే క్రీడాకారులకు అన్ని వసతులు, భోజన సదుపాయాలు కానీ, వసతి సదుపాయాలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు నిన్న సాయంత్రానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒకటి రెండు మీన సెమీఫైనల్స్ అన్నీ కూడా సెమీఫైనల్స్కు తీసుకురావడం జరిగింది. ఈరోజు పొద్దున 17th అందరికి కూడా ఈ సెమీఫైనల్స్ ఫైనల్స్ రెండు ఈవెంట్సే ఉంటాయి. దీన్ని కూడా ఘనంగా జరుపుతామని చెప్పేసి మీ ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈరోజు కూడా సాయంత్రానికి క్లోజింగ్ సెరమనీ దానికి మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు వస్తున్నారు, వారితో పాటు కేపీ గారు ఇంకా మిగతా పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. ఇదంతా కూడా మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి తాహర్ అమ్దాన్ గారి ఆధ్వర్యంలో పిల్లలు జరుగుతూ ఉందని చెప్పేసి తెలుపుతా ఉన్నాం మీకు. దీన్ని మీ ముఖంగా కూడా మా పబ్లిక్ అందరికీ కూడా చెప్తా ఉన్నా, చాలా బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నాము. ఇది క్రీడలు అనేసరికి బ్యాడ్మింటన్ అంటే మాస్టర్స్ పెట్టినాం. మీకు ఒకటి క్లియర్గా చెప్పాను, మాస్టర్స్ అంటే 35+ ఉన్నవాళ్ళు 35, 40, 45, 50, 55, 60, 65, 70. దీన్ని కూడా మేము ఎందుకు ఎంచుకున్నామని చెప్పేసి అంటే మామూలుగా అయితే ఈ బ్యాడ్మింటన్ ఆట చాలా శ్రమతో కూడుకున్నటువంటిది, నైపుణ్యతతో కూడుకున్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరము. మనం నిజామాబాద్లో ఉంటున్నాం. మరి ఈ క్రీడ పట్ల కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఇటువంటి చూసి కూడా వాళ్ళు నేర్చుకుంటారు, ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పేసి కూడా మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నిజామాబాద్ క్రీడాకారులకు కూడా ఒకటే మిత్రులారా, మనము బయటకు వెళ్తే కానీ మన వాల్యూ తెలియదు, మన టాలెంట్ తెలియదు, మన గేమ్ తెలియదు. అందుకోసం అని చెప్పేసి మీరందరూ కూడా మ్యాక్సిమంగా పార్టిసిపేట్ చేయాలి కూడా ఇన్ ఫ్యూచర్లో. అంటే ఎవరి ఆట ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇటువంటి టోర్నమెంట్స్ ద్వారానే పబ్లిక్ అందరికీ తెలియజేస్తూ ఉంటాము, తెలుస్తుంది కూడా. దీన్ని కూడా మీరు ఒకసారి గమనించగలరు. విన్నర్స్కు అండ్ రన్నర్స్కి కూడా ఒక 1 lakh ప్రైజ్ మనీ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఓడిన వాళ్ళు కూడా ఈరోజు కాకపోతే రేపు గెలుస్తూ ఉంటారు. కంపల్సరీ ఎవరో ఒకరు గెలవాల్సింది ఉంటుంది. దానికి కూడా వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ విత్ మెమోంటోతో కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన క్రీడాకారులకు అన్ని వసతులు, ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కూడా ఇస్తున్నాము. దానికి కూడా వారు కూడా చాలా సంతృప్తిగా పడుతూ ఉన్నారు. నిజామాబాద్ అంటేనే ఒక రెస్పెక్టబుల్ డిస్ట్రిక్ట్, వారికి తగ్గట్టుగానే మేము కూడా స్టేట్ లెవెల్లో వెళ్తూ ఉంటాం. ఆ స్టేట్ లెవెల్లో కూడా పోతే ఏదో మినిమం సర్వీసెస్ ఉంటాయి. బట్ మన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళకి లాడ్జ్లో దింపడం కానీ, వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇవన్నీ కూడా మన మధ్య పీస్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా అసలు మన ఆతిథ్యాన్ని, మన హాస్పిటల్ని ఇక్కడ మరవలేరని చెప్పేసి కూడా మాత్రం మేము గర్వంగా చెప్తా ఉన్నాం. దీన్ని సహకరించినటువంటి మా క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా, మేనేజ్మెంట్ కమిటీ కావచ్చు, అడ్వైజరీ కమిటీ కావచ్చు, సభ్యులకు కావచ్చు, ప్లస్ మాకు అండదండగా నిలిచినటువంటి మా సోదర బృందం ఉంది, మా టీం వారి అధ్యయనంలో ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తున్నామని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పేసి తెలుపుతా ఉన్నాను.